హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. కల్కి సినిమా అది ఏ రేంజ్లో జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్స్ని పెంచిందో, అలాగే దానికి తగ్గట్టుగా అంటే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళకు ఏ రేంజ్ వరకు రీచ్ అయిందో అన్న విషయం అందరికీ తెలిసిందే. సో సినిమా మీద పర్టికులర్గా ఎవరికి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అనేటివి ఉంటాయి. బట్ కాకపోతే ఓవరాల్గా సినిమా అనేది ఏ రేంజ్ వరకు రీచ్ అయింది అంటే ఖచ్చితంగా ఓవరాల్గా చూస్తే ఆ సినిమా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్టుగానే ఆ సినిమా కనిపిస్తూ ఉంది. అంటే అంత అద్భుతంగా చూస్తున్న ప్రేక్షకుడికి చాలా సాటిస్ఫైడ్గా ఆ సినిమాను అనిపించే విధంగా ఆ టీం కానీ అందులోపల ఉన్నటువంటి యాక్టర్స్ కానీ చాలా బాగా వాళ్ళ బెస్ట్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా భారతదేశ పురాణాలు అనేసరికి భారతదేశంలో ఉన్నటువంటి మనకే కాకుండా మన అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్. మీరు చాలామంది ట్రావెలర్స్తో కానీ లేకపోతే ఎవరైనా కానీ ప్రపంచ దేశాలు తిరుగుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇండియా అనగానే చాలామందికి ఒక రకమైన రెస్పెక్ట్ వస్తుంది. ఇండియా పీపుల్ అనేసరికి ఇండియా పీపుల్ను ట్రీట్ చేసే పద్ధతులు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రపంచ దేశాల్లో. సో ఎందుకు అనంటే మన దేశ కల్చర్ అనేది చాలా పురాతనమైంది, అలాగే చాలా విలువలతో కూడుకున్నది. అందుకని ఇక్కడి మనుషులకు వాళ్ళు ఇచ్చే విలువ అలాంటిది. సో అటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి పురాణాల గురించి తెలిసిన వాళ్ళు బయటి దేశాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఇండియా మీద ఆ రెస్పెక్ట్ అనేది ఇంకా డబల్ ఇంపాక్ట్ తోటి ఇస్తారు. ఎందుకంటే భారతదేశ పురాణాలలో జరిగినటువంటి థింగ్స్ కానీ లేకపోతే ఇక్కడ జరిగినటువంటి యుద్ధాలు కానీ చాలా విశిష్టమైనవి, అలాగే చాలా ప్రత్యేకమైనది. అందులో వాడినటువంటి టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ వింటూ ఉంటే అసలు ఈ కాలంలో కూడా అటువంటి టెక్నాలజీ లేదు కదా, ఈ కాలంలో కూడా అటువంటి వెపన్స్ లేవు కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మన దేశం గురించి సంబంధించిన ప్రతి ఒక్క స్టోరీ అనేది వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అవుతుంది. సో అటువంటి భారతదేశ పురాణాలను టైఅప్ చేస్తూ దాన్ని ఫ్యూచర్కి అంటే ఏదైతే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది అని భారతదేశ పురాణాల్లో చెప్పారు. అంటే కల్కి అని చెప్పేసి దశావతారాలలో ఒక అవతారం వచ్చి సంథింగ్ ఈ భూమి మీద మొత్తంలో కూడా చెడును సంహరించి మంచిని స్థాపిస్తుంది అని చెప్పేసి ఏ రేంజ్లో మన పురాణాలలో చెప్పారో దానికి అంటే మన పురాణాల నుంచి ఆ ఫ్యూచర్ యూనివర్స్కి టైఅప్ చేసి లింక్ చేసి ఒక సినిమాను తీస్తున్నాము అని చెప్పేసి చెప్పినప్పుడే దీని మీద హ్యూజ్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అంటే వాటిని ఎలా చూపిస్తారు, ఇప్పుడు పాస్ట్ అంటే మనకు బుక్స్ చదివినా భారతదేశ పురాణాలు చదివినా ఒక ఐడియా అనేది వస్తుంది. బట్ కాకపోతే ఫ్యూచర్ని ఎలా ఫ్యూచర్ని ఎలా వాళ్ళు అజంప్షన్ చేసి మనకు చూపిస్తారు, దానికి పాస్ట్కు ప్రజెంట్కు లింకేజ్ అనేది ఎలా చేస్తారు, ఆ యాక్టర్స్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ని ఎలా సాటిస్ఫై చేస్తారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అశ్వత్థామ అని చెప్పేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ మన హిందూ పురాణాలలో అటువంటి ఒక చిరంజీవి అయినటువంటి క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ గారి లాంటి లెజెండరీ యాక్టర్ వేస్తూ ఉన్నారు. సో ఆయనని ఎలా చూపించబోతారు, ఎలా చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఓ రేంజ్లో పెరిగిపోవటానికి ఆస్కారం అయింది ఈ కల్కి అనౌన్స్మెంట్. మన భారతదేశంలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా హ్యూజ్ రేంజ్కు వచ్చాయి. సో దానికి వీళ్ళు ఇచ్చినటువంటి అవుట్పుట్ అనేది హ్యూజ్ రేంజ్లో అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనే దానికి వీళ్ళ అవుట్పుట్ అనేది రీచ్ అయితే దాని కలెక్షన్స్ కానీ లేకపోతే కల్కి సినిమా సృష్టించబోయే రికార్డ్స్ కానీ ఎవరు ఆపలేరు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి పబ్లిక్ రివ్యూను బట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్కి పర్టికులర్ సినిమా అయినటువంటి కల్కి రీచ్ అయింది. అందులోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఆడియన్స్కి క్లియర్గా అర్థమై దాన్ని ఫీల్ అవ్వగలిగాడు. ఇప్పుడు సినిమా లోపల ఒక చిన్న పాయింట్ కూడా వచ్చింది, ఇంత మెంబర్స్ని తీసుకుంటున్నారు, కమల్ హాసన్ అని చెప్పేసి, అమితాబ్ బచ్చన్ అని చెప్పేసి, ప్రభాస్ గారు అని చెప్పేసి, దీపికా పదుకొనే హీరోయిన్స్ కూడా ఒక 2-3 ఉన్నారు. ఇలా చాలామంది చాలా హ్యూజ్ రేంజ్లో క్యాస్ట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆ స్క్రీన్ మీద ఏ రేంజ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ని చూపించారు, వీళ్ళ లోపల ఉన్న ఇంటెన్సిటీని ఏ రేంజ్లో వాడుకోగలుగుతాడు డైరెక్టర్, అంటే వీళ్ళందరూ ప్లే చేయగలిగేటటువంటి అన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ ఆ సినిమాలో ఉన్నాయా, ఆ కథలో పలానా డైరెక్టర్ అనేటటువంటి నాగశ్విన్ రాసుకున్నాడా అని చెప్పేసి చాలామందికి వచ్చినటువంటి డౌట్. దీన్ని కూడా చాలా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి, వీళ్ళందరినీ కరెక్ట్గా సాటిస్ఫై చేయలేకపోతే, స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోతే సినిమా అనేది పోయే అవకాశం ఉంది అది అని చెప్పేసి. ఇప్పటి వరకు చూసాను, రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆ మాటలు ఎలా మారిపోయాయి అంటే తీసుకున్న ప్రతి క్యారెక్టర్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక 10 నిమిషాలకు ఒకసారి ఒక ట్విస్ట్ తోటి, 10 నిమిషాలకు ఒకసారి ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తోటి, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తోటి, సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అని చెప్పేసి.
సో ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా అంటే సినిమా కూడా లెంత్ 3 అవర్స్ ఉంది కదా, ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా ఏ ప్రేక్షకుడు కూడా నార్మల్ సినిమా ప్రేక్షకుడు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా అరే ఇంత లెంత్గా సినిమా ఉంది, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక క్యారెక్టర్ వస్తుంది పోతుంది అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేది లేకుండా చాలా క్లియర్గా ఆ క్యారెక్టర్స్కి సంబంధించినటువంటి థింగ్స్ అనేటివి ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా, అతడికి అనలైజ్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ని ఫీల్ అయ్యే విధంగా తీర్చిదిద్ది ప్రతి ఒక్క సీన్ని ఎండ్ టు ఎండ్ క్లియర్గా ఆ ప్రేక్షకునికి అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దారు. చాలా మటుకు ఇప్పుడు ఒక సినిమా అనేసరికి ఒక పర్టికులర్ పర్సన్ బాగాలేదన్నా లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్ బాగుంది అన్నా కానీ దాన్ని మనం కన్సిడరేషన్ లోపలికి తీసుకోలేం. ఓవరాల్గా చాలామంది ఆడియన్స్ రియాక్షన్ ఏముంది, ఒక పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ రియాక్షన్ ఏముంది అన్న విషయాన్నే ఎక్కువ కన్సిడరేషన్ లోపలికి తీసుకునే సందర్భంలో మ్యాక్సిమం చాలా హ్యూజ్ పర్సంటేజ్ పీపుల్ వచ్చేసి ఈ పర్టికులర్ సినిమా అనేది ప్రభాస్ కెరియర్లోనే ఒక మంచి ఒక గ్రేట్ పిక్చర్గా, ఎందుకంటే మన పురాణాలకు సంబంధించి ఫ్యూచర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఒక గ్రేట్ పిక్చర్గా మిగిలిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్స్ వచ్చే ఛాన్సెస్ అనేటివి చాలా ఉన్నాయి. ఎందుకు అంటే మన పురాణాలను కానీ ఫ్యూచర్ని కానీ దేన్ని కూడా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎండ్ చేయలేం. దానికి ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇమాజినేషన్స్ కానీ అన్లిమిటెడ్, దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది లేదు. బట్ ఎలా తీసుకువెళ్తున్నాం, ఎలా చూపిస్తున్నాం అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన తీయాలనుకుంటున్న ఒక యూనివర్స్ లోపల ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ పిక్చర్స్ అయితే ఫస్ట్ సినిమా అయినటువంటి కల్కి 100% షూర్గా ఒక మంచి సక్సెస్ ఇచ్చింది. ఫస్ట్ స్టెప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా సాగింది. దాని తర్వాత తీసుకునే సీక్వెన్స్ కానీ స్టెప్స్ కానీ మ్యాక్సిమం తీసుకోవడానికి ఈ ఫస్ట్ సీక్వెన్స్ అయినటువంటి కల్కి చాలా మటుకు డైరెక్టర్కి ఆ టీంకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంతకు సినిమా మీకు ఎలా అనిపించింది, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్స్లో చెప్పండి.